నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మనం ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 100 రోజులు దాటినది. ఈ 100 రోజుల్లో మరి మనం ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖకు ఎనలేని గుర్తు తెచ్చుకున్నాడు. ప్రపంచ దేశాలు గుర్తించేలాగా మరి పంచాయతీలని ఆంధ్రప్రదేశ్ గ్రామంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీలకి గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకున్నప్పుడు మొదటిసారే మన స్వాతంత్ర దినోత్సవానికి చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీలకి మరి 25,000 రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీలు పెట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్న మరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇంతవరకు కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ, ఇలా చేసిన ఉప ముఖ్యమంత్రి కానీ లేరని చెప్పి ప్రపంచ దేశాలు కూడా గుర్తించి మరి ప్రపంచ దేశాలు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మరి ప్రపంచంలోనే రికార్డు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి మరి ఆయనకి ఒక ప్రపంచ దేశాల ఒక రికార్డుని సొంతం చేసుకున్న ఘనత కొనిదెల పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరి ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మరి ఎన్నలేని కీర్తి తీసుకొచ్చిన మహనీయుడు, అదేవిధంగా మహానుభావుడు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మరి వరద బాధితులకి గత 10 రోజుల క్రితం మరి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన వరదకి మరి 6 కోట్ల రూపాయలు మరి పంచాయతీలకి ఏర్పాటు చేసి ఉన్న ఘనత మరి పవన్ కళ్యాణ్ గారిది. మరి తెలంగాణ ముఖ్యమంత్రికి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1 కోటి రూపాయలు మరి ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖలో మంత్రివర్యులు ఆయన వరదకి దెబ్బతిన్న ప్రతి పంచాయతీకి కూడా 1,00,000 రూపాయలు కాడికిచ్చి పంచాయతీని ఆదుకున్న ఘనత మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిది, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిది, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులది. ఆయన్ని చూసి